నమస్తే అండి. ఈరోజు చిలకడ దుంప కొమ్మల్ని పెట్టుకుందామండి. కంటైనర్స్లో మట్టిని నింపేసాం కదా, ఎరువది కలిపి. అయితే ఆ తీసేసి కట్ చేసిన కొమ్మలన్నీ కూడా ఈ గోన్లో వేసేసాను. ఇప్పుడు వీటి నుంచి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెడదాం అనమాట. చాలా సింపుల్గా వేర్లు అనేవి ఫామ్ అయిపోతాయండి. మొత్తం ఒకసారి దీన్ని కింద వేసి కట్ చేస్తాను. మొన్న ఒక 3 కంటైనర్స్లో తీసాను కదా, ఇంకొక లేతగా పెట్టాను అనమాట. దీనిలో కావాలనుకుంటే దీని నుంచి కూడా మనం కొమ్మల్ని కట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా ఉన్నాయి కదా, ఆ కొమ్మలు పెట్టేసేద్దాము. లాస్ట్ టైము వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒకరు కామెంట్లు అడిగారండి, 2 నెలలు అయిపోతుంది హార్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి. ఆకులు చివరన అంటే ఒకసారి మీరు గమనించినట్లయితే పసుపు రంగులో ఆకులు వస్తూ ఉంటాయి. అప్పుడు హార్వెస్ట్కి ఇంకా సిద్ధమైనట్టు లెక్క అనమాట. ఇది సీజన్ కాదు కాబట్టి కొంచెం దుంపలు అవి తక్కువగా ఊరాయి, కానీ అది శీతాకాలం ఆ టైంలో అయితే ఇప్పుడు పెట్టుకునే బ్యాచ్ ఇంకా బాగానే ఉంటుందండి ఇక్కడ నుంచి. మరి లాస్ట్ టైం కొంచెం ఎండలు అవి ఎక్కువగా ఉండటం, టెంపరేచర్స్ ఒకేసారి ఎక్కువగా ఉండటం, తగ్గటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే కట్ చేసిన వెంటనే పెట్టుకోవచ్చు. మరి ఆ పాత మట్టిని ఒక రోజంతానేమో ఎండనిచ్చాను. ఎండిన తర్వాత మళ్ళీ దానిలో ఎరువు కొంచెం వేపిండి వేసి కలుపుకున్నాం కదా, మళ్ళీ కంటైనర్స్లోకి నింపేసి ఇంకా రెడీ చేశాను అనమాట. ఏం కాదండి, ఇవి మొండి మొక్కలే. 2 రోజులు 3 రోజులు ఆగైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. చక్కగా ఈ ముదురు కొమ్మలన్నీ కట్ చేసుకుని ఈ ఒక 2 కణుపులు ఉండేటట్టు చూసుకుని ఇంత చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నా చాలన్నమాట. ఈజీగా కొత్త చిగుర్లు అవి వచ్చేస్తాయి. సో 2 కంటైనర్స్లో పెడదాం. మళ్ళీ ఈ ముదురు కొమ్మల్ని ఇలా 2-3 కణుపులు ఉండేటట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటమే. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను అనమాట, ఆకులన్నీ తీసేయండి, ఆకులు వద్దు, మళ్ళీ చక్కగా కొత్త చిగుర్లు అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట. ఈ ఆకులన్నీ తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బోల్డ్ మొక్కలు వేసుకోవచ్చు. అదే నేల మీద అయితే అసలు ఇంకా మన ఇష్టం అనమాట. ఇందులో వేసేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఈ కొమ్మలు లేవనుకోండి, ఫస్ట్ టైం వేసినప్పుడు కొమ్మలు ఎక్కడి నుంచి వస్తాయి ఉండవు కదా, అలాంటప్పుడు మీరు షాప్కి వెళ్ళి దుంపలు తెచ్చుకుని పెట్టుకోండి మట్టిలో. అప్పుడు కూడా కొత్త చిగుర్లు అనేవి చక్కగా వస్తాయి అన్నమాట దుంపలకి. ఇక్కడ పెడతాం. అలా కూడా దుంపల ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్గా దుంపని మట్టిలో పెట్టడం ఇవన్నీ కుదరకపోతే దుంపని తీసుకొచ్చి కొంచెం వాటర్లో పెట్టి ఉంచండి. వాటర్లో పెట్టడం కూడా ఏంటంటే మొత్తం నీళ్ళల్లో కాకుండా కొంచెం ఆ మొదల మట్టికి నీళ్ళలో అనేటట్టుగా కొంచెం ఏదైనా చీపురు పొలాలు అలా గుచ్చి మీరు పెట్టినా కూడా ఆ దుంపకి చక్కగా తీగలు అవి వస్తాయండి. హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా మనం ఈ స్వీట్ పొటాటో వైన్స్ని పెంచుకోవచ్చు. చాలా మొండి మొక్కలండి అసలు. ఇలా మనం ఇంకా సంవత్సరాలు పెంచుకోవచ్చు అనమాట. ఒకసారి మనం గార్డెన్లోకి తెచ్చి పెట్టుకుంటే కొమ్మల్ని అసలు ఇంకా పోవటం అనేది ఉండదండి. పంట కంటిన్యూగా అలా మనం హార్వెస్ట్లు తీసుకుంటూ ఉండొచ్చు. 15 రోజులకి కొత్త బ్యాచ్ అలా పెట్టుకున్నాం అనుకోండి, హార్వెస్ట్లు కూడా అంటే 2 నెలల దాకా వెయిట్ చేయకుండా 15 రోజులకి మనం దుంపల్ని హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. ఈ ఆకులన్నీ రిమూవ్ చేసేసి పెట్టుకుంటే ఒక 1 వీక్లోనే మీరు చూద్దరు కానీ చాలా స్పీడ్గా కొత్త చిగుర్లు అవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. 1 వీక్ లోపే ఒక 4 రోజులకి కొత్త చిగుర్లు వచ్చేస్తాయి. అంత స్పీడ్గా ఉంటుందన్నమాట. మీరు చూద్దరు కానీ చూపిస్తాను నేను. ఇవి పెట్టిన తర్వాత నేను ఒక 4-5 డేస్లో నేను మళ్ళీ నెక్స్ట్ షార్ట్ రూపంలో నేను అప్డేట్ని ఇస్తాను మీకు. ఇలా కావాల్సిన కొమ్మలు తీసి ఒక పక్కన పెట్టుకోవటమే. మొత్తం తీసిన తర్వాత చూపిస్తాను. కావాలంటే ఒక్కొక్కడ నైట్ కనపడింది కట్ చేసుకోవచ్చు, చెప్పుకుని తీసుకోండి. కట్ చేసిన కొమ్మలన్నీ కూడా ఇలా థర్మకోల్ బాక్స్లో పెట్టేశాను అనమాట. మామూలుగా అయితే ఈ గుచ్చేటప్పుడు అవన్నీ ఆ కొమ్మలు పెట్టేటప్పుడు కూడా నేను వీడియో షూట్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. స్టోరేజ్ ఏదో ఫుల్ అయిపోయినట్టుంది, చూసుకోలేదు. సో మళ్ళీ నేను తర్వాత చూపిస్తున్నాను. కొమ్మలన్నీ
ఇలా కొంచెం వెడవెడంగా పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడే చిగురులు రావటం స్టార్ట్ అయిపోయింది చూసారా. ఇదిగోండి చాలా స్పీడ్గా పెరుగుదల అనేది ఉంటుందన్నమాట. ఇదిగోండి గుచ్చాను, ఒకసారి మీకు చూపిస్తాను ఒక ఐడియా కోసం. ఇది నేను మొన్న గుచ్చాను అనమాట. మొన్న సాయంత్రం, నిన్న ఒక్కరోజు గ్యాప్ ఉంది, ఇంకా చూసుకుంటే వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. సో మళ్ళీ నేను టెర్రస్ పైకి వచ్చి మళ్ళీ షూట్ చేస్తున్నాను. ఇదిగోండి మొన్న నైట్ అనమాట, అంటే ఒక రాత్రి, నిన్న మార్నింగ్ ఈవినింగ్ అంతే, రెండు నైట్లు అయిందంతే. ఎల్లుండ అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను వీడియో తీస్తున్నాను అనమాట. 3వ రోజుకి 3 రోజులు కూడా పూర్తి అవ్వలేదు. చూసారా వేర్లు ఎలా ఫామ్ అయినాయో. ఇంత బాగా స్పీడ్గా పెరుగుదల అనేది ఉంటుందన్నమాట చిలకడ దుంపలకి. సో మళ్ళీ గుచ్చేద్దామండి, ప్రాబ్లం ఏం అవ్వదు అనమాట, ఈజీగా బ్రతికిపోతాయండి. మీకు అంటే ఆ క్లిప్ మిస్ అవ్వటం కూడా మంచిదైంది, మళ్ళీ నేను ఈ అప్డేట్ని ఇవ్వగలిగాను. మళ్ళీ పెట్టేద్దాం లోపల, కొంచెం దగ్గరగా అదెం పెడితే. సో ఇలా మనం బ్యాచ్లుగా ఎన్నిసార్లు అయినా కూడా, అంటే 15 రోజులు అలా గ్యాప్ తీసుకుని మనం కొన్ని కొమ్మలు 1 లేదా 2 కంటైనర్స్లు అలా పెట్టుకున్నాం అనుకోండి, కంటిన్యూస్గా హార్వెస్ట్లు అనేవి వస్తాయన్నమాట. చిలకడ దుంపలకు కొంచెం పెద్ద సైజు కంటైనర్ని ప్రిఫర్ చేసుకుంటే మంచిది. మట్టి కూడా గుళ్ళగా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట. దుంప జాతికి సంబంధించిన వాటికి మట్టిని కలుపుకునేటప్పుడు మట్టిలో కొద్దిగా ఇసుకను కూడా యాడ్ చేసుకుంటే ఎక్సెస్ వాటర్ అనేది ఈజీగా డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకు వచ్చేస్తాయి. అలాగే దుంపలు కూడా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. వాటర్ కూడా చూసుకుని ఇవ్వాలండి, వర్షాకాలం కాబట్టి మనం వర్షం అది పడుతూ ఉంటుంది, చూసుకుని మట్టిలో ఉండే తేమ శాతాన్ని బట్టి మనం వాటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదండి, ఇంకొక 2 రోజులకి ఇంకా స్పీడ్గా చిగుర్లు అవి వచ్చేస్తాయి అనమాట. నేను షార్ట్ రూపంలో మళ్ళీ అప్డేట్ని ఇస్తాను. పైన కొత్త ఆకులు, లోపల వేర్లు ఫామ్ అవుతూ ఉంటే పైన కొత్త ఆకులు కూడా అంతే హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. 2 కంటైనర్స్లో పెట్టాను, ఇదొకటి అనమాట. అయితే ఇది మొన్న హార్వెస్ట్ చేయలేదు కదా, కొంచెం లేట్గా పెట్టాను. ఒక 10 రోజులు 15 రోజులు ఆగిన తర్వాత చేద్దాం అని చెప్పి. చూసారా పెరుగుదల అనేది ఎంత స్పీడ్గా ఉందో. మామూలుగా 2 నెలలు పూర్తయ్యాక చిలకడ దుంపలు అనేవి హార్వెస్ట్కి వచ్చేస్తాయండి. ఒకవేళ ఇన్ కేస్ ఆ దుంప రకాన్ని బట్టి ఇంకా ఊరట్లేదని అనిపిస్తే ఇంకొక 15 రోజులు 20 రోజులు అలా ఆగి మొత్తం 90 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది అనమాట. చాలాసార్లు నేను 2 నెలలు పూర్తయిన తర్వాత ఒక వారం అటు ఇటులో తీసేసేదాన్ని. లాస్ట్ టైం కొంచెం దుంపలు ఎక్కువ రాలేదని ఇంకొంచెం రోజులు ఉంచాలేమో అని చెప్పి అన్నారు, కానీ వేర్లు కూడా చిన్న దుంపలు పోనే ఫామ్ అయ్యి అలా కూడా లేదండి. సీజన్ బట్టి ఈసారి కొంచెం తక్కువ వచ్చినాయి అనమాట అంతే. ఇవి వచ్చేసి ఎర్ర చిలకడ దుంపలు అని చెప్పాను కదా. సో మళ్ళీ ఒక 1 మంత్కి సేమ్ ఇది ఎంత హెల్తీగా ఎక్కువ ఆకులతో ఉందో ఇప్పుడు పెట్టిన కొమ్మలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో చిలకడ దుంపల గురించి మీకు ఆ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కొమ్మలు అవైలబుల్గా దొరకలేదు అనుకోండి, మార్కెట్లో షాప్ నుంచి దుంపనైనా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఇంతకుముందు కూడా చిలకడ దుంపకు సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి అన్నమాట. అలాగే ఈరోజు గార్డెన్లో ఇంకొన్ని పనులు కూడా చేసాము. వైర్లన్నీ కూడా ఇదిగోండి బేరపాదులు పెట్టుకున్నాం కదా, ఇవి సెకండ్ బ్యాచ్గా పెట్టిన బేరపాదులు అనమాట. అటువైపు సెక్షన్లో ఫస్ట్ బ్యాచ్ పెట్టాను, జూన్ ఎండింగ్లో అలా పెట్టాను అనమాట. వర్షాకాలం పంటల కోసం ఫస్ట్ టైం పెట్టిన పాదులండి అటువైపు. ఇప్పుడు ప్రస్తుతానికైతే హార్వెస్ట్లు వస్తున్నాయి, కానీ ఇంకొక 10 రోజులకి అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. సో సెకండ్ బ్యాచ్లో మనం పెట్టుకున్న బేరపాదులు మళ్ళీ కాపు అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ పూత మొదలైంది, ఇదిగోండి చిన్న గెలలు వస్తున్నాయి. అలాగే బేరపాదులు ఏంటంటే ఇంక ఇటు సైడ్ కూడా మొత్తం 3 పాదులు పెట్టాను అనమాట. 2 ఏమో నార్మల్గా పొడుగు బీరకాయలు, ఒకటి వచ్చేసి ఆ చివరిది ఏంటంటే గుత్తి బీర అనమాట. కాకరపాదు కూడా మళ్ళీ పెట్టాను. వైర్లన్నీ కూడా ఇవి సపోర్ట్ చేసి కట్టాము పైకి పందిరికి. ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, వీడియో అది తీయటం కుదరలేదు. అంటే వీడియో షూట్ చేస్తూ ఉంటే ఇంకా పని అవ్వట్లేదు అనమాట. సో ఎలాగో ఏం లేదనమాట, చెప్తాను ఎలా కట్టాను ఏంటనేది. ఇప్పుడు పాదు పక్కన ఏదన్నా చిన్న కర్ర ముక్క కానీ నేనేం చేశానంటే, పాత చీపుర్లు ఉంటాయి కదా, కొబ్బరి నీళ్ళ చీపుర్లు, అవి పాడైపోయినాయి కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా విరగదీసి 2-3 ముక్కల్ని కొంచెం ఈ హైట్లో గుచ్చు అనమాట. పాదు పక్కన గుచ్చుకుని ఈ పాదుకి
ఈ చీపురు పుల్లలకి అంటే కర్ర పాతిన కూడా ఈ కర్రకి ఈ పాదికి మొదలన కొంచెం లూజ్గా కట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి, ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ కూడా అంతే, పాదు పక్కన ఇలా కర్రముక్క గుచ్చుకుని ఈ మొదలకి ఈ కర్రముక్కకి కలిపి మనం వైర్ కట్టుకుని తీగలు కల్లుకుంటూ అలా పైన పందిరికి కట్టేసుకుంటే పైకి వెళ్ళేంత వరకు కొంచెం మనం ఈ పక్కకి వెళ్ళిపోకుండా వైర్ని మనం చుట్టుకున్నాం అనుకోండి, ఇలా పైకి వెళ్ళేంత వరకు మనం కొంచెం డిసిప్లిన్ నేర్పాలన్నమాట వీటికి. అంటే కొంచెం చూపించాలి, ఆ మార్గం అనేది చూపిస్తే పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చక్కగా అల్లుకుపోతాయి అన్నమాట. ఇలా కట్టుకోవటమే, ఇంకా స్పీడ్గా పాగుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కుండీలో ఉండే ఈ మొదలు నుండే ఆకులన్నీ కూడా కట్ చేసేసాము. ఇది కూడా మెయిన్ పాయింట్ అండి, మనం గార్డెన్లో పాటించాల్సిన టిప్ అనమాట. మీకు అన్నీ తీసేసాను అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి. మనం కింద ఆకుల్ని రిమూవ్ చేయలేదనుకోండి, ఈ ఆకులు ఈ మట్టి మీద వాలి మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ ఆకుల నుంచి పాదుకు వెళ్ళటం ఇలా జరుగుతుంది. కాబట్టి అంతేకాకుండా గాలి వెలుతురు కూడా మట్టికి బాగా ఆనేటట్టు ఈ కింద ఉండే ఆకులన్నీ కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. మొక్క మొదలని ఎప్పుడు గాలాడుతూ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ టిప్ తప్పకుండా పాటించాలండి. అంటే పాదు కొంచెం సాగింది కాబట్టి కింద ఆకుల వరకు, ఇంకొంచెం హైట్ అయ్యి పైకి పాకేసింది అనుకోండి, ఇంకొంచెం ఈ స్టేజ్ వరకు కూడా మనం ఆకులు తీసేసుకోవచ్చు. ఇదిగోండి బేరపాదు, గుత్తి బేర చూసారా, మొక్క మొదలు ఎంత నీట్గా ఉందో. ఇలా ఆకులన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. ఈ ఆకులు మీరు కావాలంటే కంపోస్ట్లో వేసుకోవచ్చు, లేదంటే దూరంగా పడేసుకోవచ్చు. ఈ వైర్లన్నీ కూడా కట్టేసాము. ఇంకా పాదులు పాకి ఇంకా కొంచెం పోతా పింద వచ్చిన తర్వాత మనం ఎరువులు అవి అవసరం అనుకుంటే అప్పుడు వేద్దాము. ఇది వచ్చేసి పొట్లపాదు అనమాట. కొంచెం అంటే పొట్లపాదు ఏంటంటే మిగిలిన పాదులతో పోలిస్తే కొంచెం స్లోగా పెరుగుతుంది, కాపు కూడా కొంచెం లేట్గా ఉంటుంది, ఎక్కువ రోజుల పాటు ఉంటుంది అనమాట. ఆల్రెడీ అటువైపు పొట్లపాదు మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఫస్ట్ పెట్టిన బేరపాదులతో పాటు పెట్టాను చూసారా. ఇది ఇంకా కాపు స్టార్ట్ అవ్వలేదు. ఇవ్వండి పిందెలు వస్తున్నాయి. ఒకటే పాదు అయిపోయిందని ఇంకొక పాదు అటువైపు పెట్టాను అనమాట. ఇంకా అది కూడా కాపు అందుకుందనుకోండి, మనకి కూరకు సరిపడా కాయలనే వస్తాయి. సో ఇక గార్డెన్లో ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక పని అలా ఉంటూనే ఉంటుందండి. ఒకవైపు పాతవి ఏమైనా మొక్కలు పాదులు ఉండాల్సినవి ఏమైనా తీసేయాల్సి ఉంటే తీసేయటం, ఆ పాత మట్టిని మళ్ళీ కొంచెం సేపు ఆరబెట్టి మళ్ళీ దానిలో ఎరువులు అవి వేసి కలిపి పెట్టి ఆ మట్టిని ఎత్తుకోవటం, ఇలా మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకోవటం, ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే మనకి కంటిన్యూస్గా హార్వెస్ట్లు అనేవి వస్తాయి. చెప్పాను చినుకులు కదండి, చెప్పాను కదా, చినుకులు అవి ఎక్కువగా రావటం వల్ల ఇంకా డాబా మీద కొంచెం ఆ క్లీనింగ్ ప్రాసెస్ అది ఉంది, అది కుదరట్లేదు. ఆ మట్టి అది కలిపాం కదా, అదంతా కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట. కొంచెం వర్షం అది తగ్గిందండి, ఇదంతా కూడా క్లీన్ చేస్తాను. కాసేపు అయ్యాక వచ్చి పైకి మళ్ళీ ఎర్లీ మార్నింగే వీడియో షూట్ చేస్తాను అనమాట. ఇంకా కొంచెం కడుపులో ఏమైనా తిని టిఫిన్ అది తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, తర్వాత వచ్చి క్లీనింగ్ ప్రాసెస్ అది చేస్తాను. ఇంకా ఎక్స్ట్రా మట్టి అంతా కూడా ఎరువది వేసి కలిపి పెట్టింది. ఇంకా కొంచెం ఎక్కువే అవుద్ది అనమాట. ఎక్కువగా ఉందని చెప్పి ఇలా ఎత్తేసి ఉంచాను కింద లేకుండా, మళ్ళీ వర్షం అది వచ్చిన ఇబ్బంది అవుద్దని చెప్పి ఇదంతా మళ్ళీ పై మట్టి అంతా ఇంకొక కంటైనర్లోకి తీసి వీటిలో కూడా ఏమైనా కొత్త పాదులు మొక్కలు అవి వేసుకోవచ్చు. టొమాటో మొక్కలు మనం వేసుకున్నాం కదా, అవి కూడా హెల్తీగా పెరిగినాయి అనమాట. అలాగే మొన్న సరస్వతి ఆకు మొక్కని రీపాట్ చేశాను కదండి. యాక్చువల్గా ఇది కొంచెం కింద నేలమ్మట అలా పాకే మొక్క అనమాట. సో క్రేపర్ కదండి, ఇలా చిన్న సైజు కంటైనర్లో వేస్తారు, పెద్ద సైజు అయితే బాగుంటుందని చెప్పి కామెంట్స్లో చెప్పారండి. చాలా కృతజ్ఞతలు అనమాట. మీ విలువైన సలహాలను తప్పకుండా పాటిస్తాను. అయితే ఏంటంటే నార్మల్గా అంతవరకు చిన్న కుండీ ఖాళీగా ఉందని చెప్పి దీనిలో వేశాను. కొంచెం బ్రతికి ఇది చుట్టుపక్కల ఆకులన్నీ వస్తాయి కదా, ఇది ఫిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ మనం పెద్ద సైజు కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. ఇది మెడిసినల్ ప్లాంట్ అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన వాళ్ళు ఈ మొక్క ఉందని చెప్పి అడిగారు, వాళ్ళు ఏదో మెడిసిన్లో యూజ్ చేయడానికంట. అప్పుడైతే లేదండి, వాళ్ళు అడిగిన తర్వాత ఈ మొక్క నేను నా ఫ్రెండ్ అడిగితే తెచ్చిపెట్టింది అనమాట. సో ఇది కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఇద్దాము, మన గార్డెన్లోనే ఉంటుంది, అప్పుడు వాళ్ళకు కూడా మనం
డొనేట్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఎలాగో ఇటు పక్క అంతా కొత్త మొక్కలు వస్తాయి కాబట్టి కొంచెం హెల్తీగా పెరిగిన తర్వాత ఇస్తానన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇది మొక్క ఎప్పుడైనా కొత్త మొక్కలు వేసినప్పుడు నార్లు ఏవైనా ట్రాన్స్ప్లాంట్ చేసినా ఇలా నర్సరీ నుంచి ఏమైనా మొక్కలు తెచ్చినా డైరెక్ట్గా ఎండలో పెట్టకుండా ఒక 2 రోజుల పాటు ఇలా నీడలో పెట్టేసుకుని సెమీ షేడ్లో తర్వాత మనం ఎండలోకి షిఫ్ట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఈ టేబుల్ కింద పెట్టాను అనమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయ్యేటట్టు కొంచెం బయట పెడదాము. అయితే ఇది ఎండలో బాగా పూర్తిగా ఎండలో ఉండొచ్చా లేదంటే కొంచెం షేడ్లో పెట్టాలనేది ఇంకా తెలీదు. నేను కూడా తెలుసుకుని ఫాలో అవుతాను అనమాట. ప్రస్తుతానికి అయితే కొంచెం ఇటు ఎండ తగిలే ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో పెట్టేశాను అనమాట. ఇది హెల్దీగానే బ్రతికింది. ఇంకా మనం వేసుకున్న ఆకుకూర విత్తనాలు కూడా మొలకలు రావడం స్టార్ట్ అయినాయండి. నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ని ఇస్తాను. గార్డెన్ అంతా చాలా క్లమ్జీగా ఉందండి, డర్టీగా ఉంది. క్లీన్ చేయాలి. ఎండ వస్తుంది ఎలాగో కొంచెం సేపు ఒక 1 అవర్ అలా ఎండ వస్తే ఇదంతా కూడా ఆరిపోద్ది. ఇంకా అప్పుడు క్లీన్ చేయడం ఈజీ అనమాట. కొంచెం చీపురుతో ఈ ఇసుక అంతా ఈజీగా వచ్చేస్తుంది. పోగులు పెట్టేసి తర్వాత మనం కావాలంటే ఒకసారి నీళ్ళు పోసి కడుక్కుంటే సరిపోతుంది. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే గార్డెనింగ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసి మీరు టెర్రస్ పైన ఏమైనా మొక్కలు వేసుకున్నా లేదంటే ఆ హ్యాపీనెస్ని ఏమైనా నాకు షేర్ చేయాలనుకుంటే ఆ మొక్కల పిక్స్ అలాంటివన్నీ కూడా మీరు ఇన్స్టాలో నాకు అప్డేట్ చేయొచ్చు అనమాట. నేను రిప్లై ఇస్తాను చూసి. ఒక్కొక్కసారి కామెంట్స్కి వెంటనే రిప్లై ఇవ్వకపోయినా మీరు ఫీల్ అవ్వకండి. తప్పకుండా నేను మీ కామెంట్స్కి నేను ఏమైనా వీడియో ఏమైనా చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా నేను నెక్స్ట్ వీడియోలో అయినా మీకు ఆ రిప్లై అనేది దొరుకుతుందనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.